పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇవి ఈ సైజ్ కట్ చేసుకుంటే చాలు ఒక ఉల్లిపాయ చాలు అంటే మనం తీసుకున్న తోటకూరను బట్టి తీసుకోవాలి నేను మీడియం సైజ్ తోటకూర కట్టలు 2 తీసుకున్నాను దానికి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది అది కూడా మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ అన్నమాట దీంట్లోనే ఒక 10 వరకు నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను 10 వెల్లుల్లిపాయలు వేసి మీ కారాన్ని బట్టి 2 స్పూన్లు పడుతుందా 3 స్పూన్లు పడుతుందా అనేది మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకోవాలి నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను దీన్ని కచ్చపచ్చిగా మిక్సీ పట్టాలి ఇలా మెత్తగా అంటే కచ్చపచ్చగా నూరుకుని తెచ్చుకోవాలి మిక్సీ పట్టి మెత్తగా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో వేసేయాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్నవి తీసుకున్నాను టమాటాలు 2 టమాటాలు తీసుకున్నాను అవి కూడా దీంట్లో వేసేసేయాలి వేసి మగ్గించుకోవాలి తోటకూరలో టమాటాలు వేస్తే బాగుంటుంది టేస్ట్ అంటే ఈ ఉల్లికారంలో టమాటా కూడా వేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇంకా టమాటాలు మగ్గుతాయి తొందరగా వేసుకుని టమాటాలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అవ్వాలి టమాటాలు కూడా దీంట్లో మగ్గిపోయింది బాగా ఇలా సెపరేట్ అయిన తర్వాత తోటకూర కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను 2 మీడియం సైజ్ తోటకూర కట్టలు కడిగి ఇలా కట్ చేసుకున్నాను దీంట్లో వేసేసుకోవాలి
తోటకూర మగ్గింది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే, అయిపోయింది.